హైదరాబాద్లో వినాయక నిమజ్జనం రెండో రోజు కూడా కొనసాగుతుంది. అయితే దీనికి ఇప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మనకు. అయితే ఇప్పటివరకు నిమజ్జనం ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎంతసేపు నిమజ్జనం కంప్లీట్ కాబోతుంది అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఇన్ని ఐడల్స్ ఇప్పుడు నిమజ్జనం చేశారు? ఐడల్స్ టోటల్ నెంబర్ 1 or 2 hours తెలుస్తుంది. ఇంకొక 1 or 2 hours ఇప్పుడే నేను నగర పోలీస్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. ఈ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, లేట్గా బయలుదేరినటువంటి వాళ్ళు, ఇంకా కొంచెం పూజలు పునస్కారాలు మార్గమధ్యంలో చాలా భజనలు ఊరేగింపులు చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల ఇంకా కూడా కొన్ని వస్తున్నాయి. 1 or 2 hours ఇది అయిపోతాయి. ఇంకొకటి కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడైనా ఉన్న వాళ్ళకి కొంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. గతంలో లాగా 2 రోజులు 3 రోజుల వరకు ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ లేవు. అన్ని నగరంలో అన్ని ప్రదేశాల్లో ఇప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు వినాయకునికి ఇప్పుడు నాన్ స్టాప్ ఉండదు. ఇప్పుడు వచ్చేటువంటి వారికి కొంత అక్కడక్కడ ఆగేటువంటి అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబ్లం 1 or 2 hours అయిపోతుంది. ప్రత్యేకంగా వినాయక సాగర్లు నిర్మించారు ఎక్కడికెక్కడ 9 ప్రాంతాల్లో, సిటీ అవుట్స్కట్లు. వాటిల్లో ఎన్ని విగ్రహాల వరకు నిమజ్జనం చేశారు ఓవరాల్గా? 2000కి పైగా ఇంకా కూడా వేస్తున్నారు అక్కడ. అండ్ వాటిని చాలా బాగా ఉపయోగించుకున్నారు. 2000కి పైగా విగ్రహాలు వాటిల్లో నిమజ్జనం చేశారు. ప్రజల నుంచి స్పందన బాగుంది. అంటే భవిష్యత్తులో ఇంకా కూడా అంటే స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో స్వచ్ఛమైనటువంటి నీటితో వినాయక నిమజ్జనం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆకాంక్ష చాలామందిలో ఉంది. అండ్ వాటి యొక్క నంబర్ కూడా భవిష్యత్తులో మనం పెంచేటువంటి అవకాశం. యాక్చువల్గా నిమజ్జనం 1 డేలో కంప్లీట్ చేస్తాను మీరు ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించారు. అంటే కొంచెం లేట్ అయింది. ఎందువల్ల లేట్ అయింది, ఎట్లా? బట్ లేట్ అయినప్పటికీ కూడా ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేదు. అదొకటి. ఇదే చెప్పాను కదా ఇందాక, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, ఆలస్యంగా రాత్రి బయలుదేరినటువంటి వాళ్ళు, అండ్ కొంతమంది ఇంకా పూజలు ఊరేగింపులు చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల కొంత ఆలస్యమైంది. అండ్ మోస్ట్ ప్రాబ్లీ 1 or 2 hours కంప్లీట్. సాగర్ మొత్తం కూడా అంటే ఇప్పుడు వినాయకులతోటి కొంచెం కలుషితమైన పరిస్థితి ఉంది. ఎప్పటిలోపు మొత్తం క్లీన్ చేస్తారంటే దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు? యాక్చువల్గా ఇప్పుడు అందులో ఉన్నటువంటి మెటీరియల్ని తీయడానికి HMDA వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. టెండర్ కూడా పిలిచారు. సైమిల్టేనియస్గా జరుగుతుంది. అత్యంత వేగంగా జరగడానికి కావాల్సినటువంటి సమన్వయం మేము చేస్తాం. ఇటు జిహెచ్ఎంసీ ఇటు 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు, ఓ వైపేమో నిమజ్జనము, ఎట్లా కోఆర్డినేట్ చేశారు? మొత్తం కూడా ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ అంటే చాలా కష్టపడ్డట్టుగా ఉంది. జిహెచ్ఎంసీ నిజంగా చెప్పాలంటే కూడా అన్ని శాఖలన్నీ కోఆర్డినేషన్ చేసుకుని చాలా కష్టపడుతున్నారు. ఎలా ప్లాన్ చేశారు? యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? మీరు సక్సెస్ అయిందనుకుంటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నిజంగా రియల్ టెస్ట్. అటు బక్రీద్ ఫెస్టివల్ హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఫెస్టివల్, అండ్ దెన్ నెక్స్ట్ డే బిగ్గెస్ట్ రెయిన్, అన్ఫోర్సిన్ రెయిన్, అండ్ దెన్ బిగ్గెస్ట్ ప్రొసెషన్ అండ్ lakhs of people participated. ఈ 3 ఇన్ క్విక్ సక్సెషన్, రాత్రి పగలు కూడా రియల్ టెస్ట్ ఫర్ అస్. అండ్ మా శాఖ సిబ్బంది అటు పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి అండ్ జోనల్ కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్స్, AMHOs, ఇంజనీర్స్ అండ్ UCD, అన్ని శాఖల బయోడైవర్సిటీ, అన్ని శాఖల అధికారులు తమ తమ పరిధిలో వారికి కేటాయించినటువంటి పనులు చేయటమే కాకుండా అండ్ ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో ప్రతి ఒక్కరు కూడా అది ఒక జాబ్గా, ఒక బాధ్యతగా, ఒక బరువుగా కాకుండా GHMC స్ప్రెడ్ చేస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే ఐ లవ్ మై జాబ్. ఎవరి జాబ్ను వాళ్ళు ప్రేమిస్తూ పనిచేయాలి. ఏదైనా అన్ఫోర్సిన్ సంఘటన వచ్చినప్పుడు ఎక్కువగా పనిచేయటం కానీ, ఎక్కువ సమన్వయంతో పనిచేయటం కానీ, ఎక్కువగా సమాచారాన్ని ఉపయోగించుకోవటం కానీ, స్మార్ట్గా IT టెక్నాలజీని ఉపయోగించుకోవటం కానీ, ఇవన్నీ మేము అంటే ITని ఉపయోగించుకోవటం. ఉదాహరణకు నగరంలో జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితులలో నాకు సెల్ ఫోన్లో చూస్తున్నాను నేను. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాఖలు అటు జలమండలి కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రోడ్స్ నేషనల్ హైవే వాళ్ళు కానీ, GHMC కానీ, HMDA కానీ, మెట్రో వాటర్ వర్క్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చూసుకొని ఆ శాఖాధిపతులు మరి వాళ్ళ కింది వాళ్ళకి ఇచ్చి రెస్పాన్స్ టైంని కూడా చాలా తగ్గించేశారు. సో ఈ విధమైనటువంటి 1 కమ్యూనికేషన్, 2 IT టెక్నాలజీ, 3 కన్వర్జెన్స్ అండ్ అన్ని శాఖల మధ్యన సమన్వయం. ఒక శాఖలో ఉన్నటువంటి అధికారి వేరే శాఖలో ఉన్నటువంటి వారికి చెప్తే మా బాస్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినాకనే చేస్తాము, ప్రభుత్వం నుంచి అనేది కాకుండా ఎక్కడికక్కడ అది ఒక ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ లాగా సమస్యనే బాస్గా పరిగణించి ఈ సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్కరు కూడా ఐ లవ్ మై జాబ్ అనేటువంటి తత్వాన్ని ఓన్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా అటు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళ నుంచి కానీ ఎవరైనా కూడా చెప్పినప్పుడు ఎవరి సమస్య వాళ్ళని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేశారు. అండ్ ప్రజలకు కలిగినటువంటి ఇన్ని లక్షల మంది ఒక ఊరేగింపులో పాల్గొన్నప్పుడు ఇది చక్కని మెమరబుల్ ఈవెంట్గా ఉన్నప్పటికీ కూడా అందులో పాల్గొంటున్నటువంటి వారికి, అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి వారికి కొంత అసౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని తగ్గించడానికి మేము శతవిధాల ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఇటు ప్రజలకు కానీ ఇటు మిగతా డిపార్ట్మెంట్స్ అధికారులకు కానీ మీరు ఇచ్చే వెళ్ళేది ఇలాంటి సంఘటనలు, పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడే మనకు నగరం యొక్క ఇమేజ్ పెరుగుతుంది. దాన్ని ఒక సమస్యగా భావించకుండా అది ఒక అదృష్టంగా భావించి
ఇలాంటి సమయాల్లో అందరం మనం కూడా పాలు పంచుకోగలిగినాం. మన పరిధిలో మనం చేయాల్సినటువంటి పనిని చాలా చక్కగా చేసాం. అండ్ స్ట్రీట్ స్వీపర్ పని స్ట్రీట్ స్వీపర్, ఇంజనీర్ పని ఇంజనీర్, డాక్టర్ పని డాక్టర్, ఎవరి పని వాళ్ళు చక్కగా చేశాము. చేయాలి అనేటువంటి తృప్తితో చేస్తే భవిష్యత్తులో కూడా నగరానికి మంచి పేరు వస్తుంది. రైట్. మొత్తానికి డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కానీ ఇటు భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ నిమజ్జన యాత్ర పూర్తి కాబోతుందని చెప్తున్నారు. సుమారుగా ఇంకా ఒక 1-2 అవర్స్లో కూడా నిమజ్జనం మొత్తం కూడా కంప్లీట్ కాబోతుందని చెప్తున్నారు. అంటే ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇంటర్నెట్ను యూజ్ చేసుకొని మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్తో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసామని చెప్తున్నారు. ఇటు ప్రజలకు అటు వినాయక మండలి నిర్వాహకులకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. కెమెరా పర్సన్ సాయితో కార్తీక్, V6 న్యూస్,